హ్మ్. సో, మనం పుస్తకాలు చదవడం ద్వారా కొన్ని విషయాలు తెలుసుకోవచ్చేమో గానీ, ఈ ప్రపంచం పోకడ వల్ల, మన చుట్టూ ఉన్న మనుషుల వల్ల, మనం ఫేస్ చేసే సిట్యుయేషన్స్ వల్ల చాలా విషయాలు తెలుస్తాయి. నేను ఇప్పుడేదైనా ఒక పని చేస్తున్నాననుకో, ఆ పని జరగడానికి 2 విధాలుగా ఉంటది. ప్రకృతి పని అనుకో, ఇక దాన్ని టైంలో ఫిక్స్ చేయకు. ప్రపంచం పననుకో, టైం ఫిక్స్ చేసి చెయ్యి. ప్రకృతి పని నీ ఒక్కడి చేతులుంటది. ప్రపంచ పని నీతో పాటు ఇంకొందరు కలిస్తే. నేను సినిమా కోసం పనిచేస్తున్న సమయంలో ఒక మిత్రుడు నాకు ఒక రహస్యం చెప్పాడు. యూసుఫ్‌గూడలో. ఆ రహస్యం ఏంటంటే, రిసా నేను కథ ఒంటరిగా రూమ్‌లో రాసుకున్నప్పుడు అది 100% ఉందనమాట. 100% ఉంది. ఆ థాట్. నేను ఫ్రెండ్ దగ్గరికెళ్ళి, "ఈ సినిమాకి నువ్వు డైలాగ్స్ రాస్తావా? నేను కథ అనుకున్నాను ఒకటి. నేను దర్శకత్వం చేస్తాను." అంటే అతను సరే అన్నాడు. ఆ 100% థాట్ ఇప్పుడు 50-50 అయింది. వాడిది సగం, నాది సగం. కొట్లాడుకు వస్తున్నాం. వాడు ఒక రకంగా డైలాగ్ రాస్తాడు, నాకు నచ్చదు. నేను ఒక రకంగా రాయాలంటే వాడికి అర్థం కాదు. ఆ తర్వాత ఒక 2-3 నెలల తర్వాత ఆఫ్టర్ డిస్కషన్స్ తర్వాత ఇద్దరికి సయోధ్య కుదిరింది. మళ్ళా ఇప్పుడు వేరే కెమెరామెన్, లైట్ మ్యాన్లు అందరూ వచ్చారు. ఇప్పుడు ఈ 100% 50% అయ్యి 50% ఇంకా పర్సంటేజ్ తగ్గుతూ వస్తుంది. సో ఎక్కువ మంది వస్తున్న కొద్దీ చెప్పేవాడిలో స్పష్టత లేకపోతే ఆ పని సంకనాకపోతుంది. 1000 మంది అన్నా రాని, ఎవరెవరికి ఏం చెప్పాలో అంతే చెప్పు, ఎవరెవరితో ఏం చేయాలో అదే చెయ్యి. లైట్ మ్యాన్కి కథ చెప్పకు, తర్వాత ఛాయ్ ఇచ్చేటోనికి లైట్ గురించి చెప్పకు, అలాగే అసిస్టెంట్ డైరెక్టర్స్ కెమెరాతో సంబంధం లేదు. ఎవరికి ఏం చెప్పాలో అది చెప్పు. దర్శకుడు అంటే ఓన్లీ సినిమా తీసేవాడు కాదు. దర్శకుడు అంటే ఒక స్పష్టత. ఏకకాలంలో ఉదాహరణకు ఒక మదరు 2 పిల్లలను చూసుకోవాలంటే తలనొప్పి లేస్తుంది. దర్శకుడు ఎందరిని చూసుకుంటాడో సెట్లో తెలుస్తుంది. ఏమ్మా లైటింగ్ రెడీ ఉందా, అదే పర్ఫెక్ట్ ఉండాలి. యాక్టర్స్ చూసారా, ఓకే డైలాగ్ ప్రాక్టీస్ చేశారా, ఓకే వస్తున్నా. తర్వాత ఎవరో కలవడానికి వస్తారు. అంతలో ఎవరో సార్ ఇది చూడండి సార్ అని, సార్ స్క్రిప్ట్లో ఏదో మార్పులు చేరుకుని, తర్వాత నెక్స్ట్ లొకేషన్ ఎక్కడ సార్, సార్ ఇది ఇగో ప్రాపర్టీ ఇది ఓకేనా సార్, ఒకసారి కెమెరా పెట్టాను చూసుకోండి సార్. అన్ని ఎట్లా చేయగలుగుతున్నాడు అంటే పరిగెత్తకుండా ఒక స్పష్టతలోంచి కదులుతున్నాడు. సినిమా తీసే లోపు కొన్ని వేల సార్లు ఆ సినిమా కథని ఎలా తీయాలని ఊహించుకొని ఇలా కాదు ఇలా అని ఫిక్స్ చేసుకుంటారు. అందుకని దర్శకుడు చెప్పగలుగుతున్నాడు ఒక స్ట్రేంజ్ స్టేట్మెంట్. ప్రపంచంలో ఏదన్నా పని చేయాలంటే ఇదే నేను చెప్పాలనుకున్న విషయం. చేస్తూ పోకు, డేట్ ఫిక్స్ చేసి రివర్స్లో పని చేసుకుంటారా, ఇంతే మ్యాజిక్ జరుగుతుంది. ఇది ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు నువ్వు ఒక్కదాన్ని వండుకున్నావు, తిన్నా పర్వాలేదు, తినకున్నా పర్వాలేదు, కూరగాయలు తినైనా బతికిస్తా అనుకుంటే ఏ టైం పెట్టుకోకు. ఇంటికి బంధువులు వచ్చారు, ఇంట్లో మనుషులు ఉన్నారు, వాళ్ళకు కూడా కలిపి వండాలి అని నిర్ణయించుకున్నప్పుడు అది నువ్వు నచ్చినప్పుడు చేస్తే వాళ్ళకి ఆకలి కదా. వాళ్ళకి నచ్చిందని నువ్వు పరిగెడితే నీకు దమాక్ ఖరాబ్ అవుతుంది. అందుకని ఏం చేయాలి, ఎవరన్నా ఉండని పొద్దున్న 10 నుంచి 11 మధ్యన భోజనం ప్రిపేర్ అయిపోతుంది కిచెన్లో. ఆ టైంలో ఎవరన్నా వచ్చి హెల్ప్ చేసేవాళ్ళు చేయండి, లేకపోతే లేదు. కానీ 10 నుంచి 11 మధ్యన నాకు వేరే పని అప్పచెప్తే ఆ రోజు నేను భోజనం చేయను, అంటే నేను ప్రిపేర్ చేయను. నువ్వు ముందే టైం ఫిక్స్ చేసినావు. ఇప్పుడు అందరు నెక్స్ట్ డే అడిగావు, చెప్పు నేను 10 నుంచి 11 ఏం చేస్తాను అంటే ఏం చెప్తారు అందరు? నువ్వే చెప్పినావు భోజనం ప్రిపేర్ చేస్తావు. మరి ఇప్పుడు నువ్వేమంటున్నావు, టైం ఎంత అయింది, 9:30 ఎక్కడికి పోదాం అంటున్నావు, బంధువుల ఇంటికి పోదాం అంటున్నావు. అంటే ఈరోజు నేను ఇంటి భోజనం చేయొద్దని చెప్తున్నావు, అంతే కదా. నాకు ఓకే. ఇప్పుడు ఇదేని స్పష్టత వల్ల అందరూ స్పష్టతలోకి వస్తారు. అదే ఒంటరిగా ఉన్నావు అనుకో, హిమాలయాల్లో ఎప్పుడు చేసుకునేవి. ఈ చిన్న విభజన గుర్తించాలి. నువ్వు ఒక్కదాని ఉంటే, అందుకే ప్రతి ఒక్కరికి ఒక సపరేట్ రూమ్ ఉండాలి. నేనేమంటే ఈ రూమ్ నీ యొక్క విశ్వం, ఆ రూమ్ బయట నీ ఉన్నది ప్రపంచం అంటది. ఎంత బాగుంది కాన్సెప్ట్, చాలా బాగుంది. రూమ్ విశ్వం, బయట ఈ రూమ్ అంతా నీ యొక్క సమస్త విశ్వం ఇది. ఇక్కడ ఎట్లానా ఉండు, ఆకాశంలో చుక్కల కింద నువ్వు ఉన్నట్టు ఎలాగైనా ఉండు. కానీ రూమ్ బయట ప్రపంచం ఉంది, రూల్స్ ఉన్నాయి, చూపులు ఉన్నాయి, రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అది చేయొద్దు. నీ రూమ్లో ఏమీ లేదు, బట్టలు ఇప్పాలనిపిస్తే ఇప్పేసేయచ్చు,
ఇప్పుడు ఇప్పి కొత్త డ్రెస్ వేసుకోవాలని పడుకుంటే పడుకో. రాత్రి నిద్రపోవాలనిపించలేదు, నిద్రపోకు. నిన్ను మానిటర్ చేసేవాడు ఎవడు లేడు. విశ్వం అంటే అదే. లిబరేషన్ అంటే నిన్ను చూసేవాడు ఎవడు లేడు అనుకోడు. శరణాగతి అంటే నన్ను చూసేవాడు ఒకడు ఉన్నాడు అనుకోడు. నాకే దిగులు లేదు. ఈ రెండుకి తేడా తెలుసా నీకు? కొంచెం ఉంది, రెండు బ్యూటిఫుల్లే. నన్ను చూసేవాడు ఒకడు లేడు అంటే అర్థమైంది, అన్ని నువ్వే చేసుకోవాలి. నన్ను చూసేవాడు ఒకడు ఉన్నాడు, ఏదైనా వాడు చూసుకుంటాడంటే నీకు సాధ్యమంచే మిగతాది పరమాత్మ ఇస్తాడని. రెండు సూపర్. ఏదేమైనా టేస్ట్ చేయాల్సిందే అనుకుంటే ఇది విచారణ. ఫుడ్ అట్లా కాకుండా నాకు సూచన చేస్తాను, ఇంకా టేస్ట్ లేకపోవడం అంత పరమాత్మది ఉంది అనుకుంటే అది కూడా హాయ్. ఈరోజు ఇట్లా వచ్చిందా, ఇట్లా ఇచ్చావా ఇయ్యాలా అచ్చా అన్న వాళ్ళు ఉన్నారు. ఎక్స్ట్రీమ్ పీస్ ఉంటుంది. అందుకే పరమాత్మ దృష్టిలో పప్పాను పెట్టు, లేదా ఏవో ఒక వ్యక్తిని పెట్టు, గురువుని పెట్టు, ఆ ఒక్క చోట సంశయరహితంగా ఉండాలి. ఎవరు చెప్పినా నువ్వు ఆరుగు చేయొచ్చు, ఏమన్నా చేయొచ్చు. దేర్ ఈజ్ సంథింగ్ అక్కడ చేయబెడితే అయిపోవాలి. సో నేను చెప్పాలనుకున్నది ఏంది, పని చేయవలసిందే, తప్పదు. ప్రకృతిలో పని అనుకో, ఆకాశం కింద పని చేసుకున్నట్టు. దానికి ఏ టైం పెట్టకూడదు, అది ప్రకృతి పని. నిష్కామ కర్మకి సమయం పెట్టకు. ప్రశాంతతకి ఇంతసేపే ప్రశాంతంగా ఉంటా అని లింక్ పెట్టకు. నేను ఓన్లీ 3 నుంచి 5 మధ్యనే హాయిగా ఉంటాను, మిగతా టైంలో క్యాకరి బీకరు ఉంటా అని చెప్పకు. తర్వాత నేను ఇప్పుడు పడుకొని ఇప్పుడు లేస్తా అని చెప్పకు. ప్రకృతి ఫ్రీడమ్. నీ గది నుంచి బయటకు వచ్చామనుకో, ప్రపంచంతో కలిసి చేసే పనులు కొన్ని ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. మన సినిమాకి వెళ్ళాలి, ప్రపంచంతో వెళ్తున్నట్టే. నీతో పాటు 2-3 వస్తారు. అందుకని వస్తున్నా రానని చెప్పకుండా నేను ఎప్పుడో రెడీగా ఉండాలి. ఇది నీ విద్యుక్త ధర్మం. అంటే నువ్వు సినిమా 10కి కాబట్టి 9 కల్లా స్టార్ట్ అవుతాం, నేను 8:55కి రెడీగా ఉంటాను. ఇప్పుడు రెండో కాంటెక్స్ట్, 8:55కి నువ్వు రెడీగా ఉన్నావు, వాళ్ళు రాలేదు, బుక్ చదువుకుంటూ కూర్చో. మనం ఎవరి గురించి ఎదురు చూస్తాం? నీవు నీ పనిలో ఉన్నావు, వాళ్ళు కార్ స్టార్ట్ చేస్తే ఎక్కి వెళ్ళిపోతాం. కానీ ప్రపంచంలో అందరూ ఏం చేస్తారు, ప్రకృతిలో ఉన్నట్టు వాళ్ళు ఇష్టానుసారంగా ఉంటూ ప్రపంచంలో ఉండటం వల్ల గొడవలు వస్తున్నాయి. ఇదొక అబ్జర్వేషన్. అందుకని ప్రపంచంలో ఏదైనా చేయాలంటే ఫస్ట్ సమయం తెలుసుకో, లేదా సమయాన్ని డిక్లేర్ చేయి, లేదా సమయాన్ని నువ్వు పెట్టు, లేదా ఒక చిన్న సమయపాలన చేస్తే ఏ కాన్ఫ్లిక్ట్ వస్తుంది, సరే మాట చూపు దీనివల్ల కూడా సమస్యలు వస్తుంది అనేది ఓకే పక్కన పెడితే, ప్రపంచంలో సమయాన్ని అనుసరించే వాడికి ఉండే రెస్పెక్ట్ అంతా ఇంత కాదు. ఏమర్థం చెప్పు? ప్రపంచంలో సమయానికి రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళకి ఎక్కువ చాలా వాల్యూ. నువ్వేం చేస్తావు, ఏం చేయవు, తర్వాత ముందు మెయింటైన్ టైం. అట్లీస్ట్ ఒక 60 to 70% అన్న ట్రై చేయాలి. కొన్నిసార్లు ఎవరికైనా సాధ్యం కాకపోవచ్చు, బట్ మనం ఆ స్ఫురణలో ఉంటే అది మేనిఫెస్ట్ అవ్వచ్చు. ఇప్పుడు నేను ఒక 2-3 చిన్న ఎగ్జాంపుల్స్ ఇచ్చి ముగిస్తా. ఇప్పుడు ఒక బుక్ పబ్లిష్ చేయాలి. బుక్ పబ్లిష్ చేయాలంటే ఎవరు చీఫ్ గెస్ట్ రావాలి, లేకపోతే నీ బంధువులందరినీ పిలుచుకోవాలి. అందుకని నువ్వు బుక్ ఈరోజు అయిపోయిన తర్వాత రేపు రిలీజ్ చేద్దాం అనుకుంటే ఎవరు రారు. బుక్ పూర్తయిన తర్వాత నువ్వు పూర్తి చేద్దాం అనుకొని 2 నెలలది, 3 నెలలది, 8 నెలలే, 10 నెలలే, అందరూ మరి రాస్తూనే ఉందిరండి ఆయన, అది ఎప్పుడైతుంది ఆమెకి తెలియదు. ఆ తర్వాత మీరు పూర్తయిన తర్వాత పూర్తయింది ఇప్పుడు చెప్తే ఎవరు రారు. ఎందుకంటే నువ్వు పూర్తయిన 2 రోజులకి ఎవరు, నువ్వు ముందు చెప్పాలి కదమ్మా అంటారు. అందుకే బుక్ రాయడం మొదలుపెట్టిన తర్వాత దాని మీద విచారణ చేసి ఎన్ని పేజీలు రాస్తావు, నీ కంటెంట్ ఏమిటి, రీసెర్చ్ ఉందా చూసి. ఇప్పుడు ఎంత డేట్, ఈరోజు ఎంత? ఈరోజు ఏప్రిల్. ఇప్పుడు ఏప్రిల్ నువ్వు ఇంకా బుక్ రాయలేదు, కానీ నీకున్న మొత్తం చెక్ చేసుకున్నావు, నీ స్టామినా, నీ గుజ్జంతా చెక్ చేసుకొని బంధువులందరికీ చెప్పినావు, బుక్ రిలీజ్ డేట్ ఇప్పుడు ఇచ్చేసినావు. ఏప్రిల్ 25th అని. ఏప్రిల్ 25th పెద్దమ్మా రావాలి మీరంతా అంటే అయిపోయిందా? అయిపోలే. కానీ ఏప్రిల్ 25th రోజు బుక్ రిలీజ్ ఉంటుంది. 4 నెలల సమయం ఉంది. దయచేసి మీరు గోడ మీద రాసి పెట్టుకోండి. నేను ఎవ్రీ మంత్ ఒకసారి రిమైండ్ చేస్తాను, ఓకేనా? ఇప్పుడు అందరు వస్తారు. ఎందుకు? బుక్ రిలీజ్ ఉంది కదా. కాదు, చాలా అందరికి ఫిక్స్ చేసావు, హడావిడి లేదన్నమాట. ఈ చిన్నది తెలిస్తే చాలా మంది, అంటే మనం ముందే ఫిక్స్ చేసినాం కాబట్టి దానికి తగ్గట్టుగా మనం. సో ఇప్పుడు చేతన రాసే పుస్తకము ఆగస్టు 24వ తేదీ నుంచి 30వ తేదీ మధ్య రిలీజ్ ఉంటుంది. తప్పకుండా రండి. ఇంకా బుక్ రాయలేదు అంటే డేట్ ఫిక్స్ చేసి దానిలోపు సరదాగా రాస్తున్నాం. నిజానికి పుస్తకము
10 రోజుల్లోనే అయిపోతుంది. అంటే బుక్ స్టార్ట్ అయింది ఆ, కంప్లీట్. కావాలని 4 నెలలు పెట్టుకున్నాం, ఒకవేళ ఒక రోజు మిస్ అయినా చాలా టైం ఉందన్నమాట. ఇది ఇప్పుడు ఈ ఖాళీ సమయంలో ఏం చేయాలి, బుక్ పోస్టర్ డిజైన్ చేసుకోవాలి డేట్తో సహా కలిపి. ఇప్పుడు చీఫ్ గెస్ట్ ఎవరు రావాలనుకుంటున్నావు, ఇప్పుడు 4 months కాబట్టి అతను వచ్చేస్తాడు. 4 months కదా, ఎమ్మెల్యే కూడా వస్తాడు నువ్వు అనుకుంటే, ఎందుకంటే 4 months కదా, టైం ఉంది. 4 months తర్వాత షెడ్యూల్ ప్లాన్ చేసుకోవచ్చు. నేను 2-3 సార్లు రిమైండ్ చేస్తారు. అదే నువ్వు 5 రోజులు షార్ట్ నోటీస్ అమ్మా రాలేమమ్మా అంటారు. అందుకని అట్లా నిర్మాణ శతకం అయిపోయింది. బుక్ లాంచ్ డేట్ చెప్తాను. రీసరస్ వయసు అంటే ఓవరాల్గా నేను చెప్పాలని క్లమ్జీగా ఏం లేదు. నీ చిన్న గది నీ విశ్వం అనుకో, అక్కడ సమయాన్ని లెక్క తీసుకోకు. బయటికి వెళితే ఉన్నదంతా పెద్దది ప్రపంచం, ప్రతిదీ సమయానికి లింక్ చేసి చూడు. నీ ఒక్కదారివి చేసే పనుల లోపట గంభీరంగా ఉండు, సమయాన్ని పట్టించుకోకు. బయట చేసే ప్రతి పని సమయానికి వాల్యూ ఇయ్యి, వేరే వాళ్ళ సమయానికి వాల్యూ ఇయ్యి. కొంచెం మంచి పని అటు ఇటు అయినా కూడా పర్వాలేదు. ఎందుకంటే వేరే వాళ్ళతో కలిసి చేసినప్పుడు నువ్వు అనుకున్నట్టు జరగదు. నువ్వు వంట చేస్తున్నావు అత్తమ్మ అందరితో కలిసి, నూనె హీట్ అయినాక జీలకర్ర వేస్తే బాగుంటుందని నీకు అనుభవం. కానీ కొత్త అత్తమ్మ వచ్చింది, హీట్ కాకుండా వేస్తే మోకాలకు మంచిదంట అని వేసేసింది. ఇప్పుడు నీకు వంట తినబుద్ధి కాలే ఆ రోజు, ఎందుకంటే నువ్వు అనుకున్నట్టు జరగాలి. అందుకని అనుకోకు, ఓహో అట్లా కూడా బాగుంటుంది అత్తమ్మ అని చెప్పి స్టార్ట్ చేయి. విశ్వక్ సేన్ ఫంకీలో చెప్పినట్టు. అంటే డోంట్ టేక్ సీరియస్లీ. ప్రపంచంలో ఎవరిని సీరియస్ తీసుకోకు, ఎంజాయ్ చేయి. ఎవడన్నా పిచ్చి మాట చెప్పాడు, ఎంజాయ్ చేయి. అనవసరంగా వాదలాడి దమ్మా ఖరాబ్ చేసుకోకు. గంభీరంగా ఓన్లీ నీ వ్యక్తిగత విషయాలు తీసుకోవాలి. నువ్వు రాసుకునే రాత, నువ్వు చదువుకునే చదువుకు విషయాలు నీ దగ్గరే పరిమితమైంది. చాలా సీరియస్ తీసుకో. యోగా చాలా సీరియస్ తీసుకో. సినిమాలు సీరియస్ తీసుకోకు. 3 కూర్చొని మాట్లాడుతున్నారు, అనవసరంగా సీరియస్గా డిస్కస్ చేయకు. చూడు డిస్కషన్ డిబేట్ అవుతుందా, నాకు తెలియదు, నేను తెలుసుకుని రేపు మాట్లాడతా. ఏం కాదు రేపు మాట్లాడితే, లేదా నువ్వు చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది, ఆలోచించి చెప్తా. ఫైండ్ ఫ్యూ ఆన్సర్స్, తప్పించుకో. బాగుంటుంది లైఫ్. మనం ఇక్కడ ఉన్నది పీకులాడడానికి కాదు, మనం ఇక్కడ ఉన్నది మన పని చేసుకోవడానికి.